విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మహానుభావులు ఓ గొప్ప మాట చెప్పారు. నా గురించా? నా గురించి చెప్పడానికి వాళ్ళకి నాకు తెలవదు కదా. నీ గురించి అంటే నీ గురించి కాదు, నీలాంటి వాళ్ళ గురించి చెప్పారు. ఏడు చెప్పారమ్మా? మంచివాళ్ళు వాళ్ళు చేసిన ఉపకారాల గురించి మర్చిపోతారట, చెడ్డవాళ్ళు వాళ్ళు పొందిన ఉపకారాల గురించి మర్చిపోతారట. ఏటో ఈ గొప్ప గొప్ప మాటలు నా బుర్రకి ఏటి అర్థం కావు గాని. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 4:30. 4 గంట అయ్యేసరికి మా అమ్మగారు కాపీ అడిపోవాలి. ఇప్పుడు చూస్తే 4:30 అయిపోనాది. మా అమ్మగారు కాపీ తాగారో లేదో ఏటో. మేడం, నేను తీసుకొస్తా అన్న పని మనిషి ఈవిడే. మేడం గారు నమస్కారం పెట్టు. గుడ్ మార్నింగ్ అండి. నీ పేరేమిటి? నా పేరండి. నీ పేరు కాకపోతే నా పేరు అడుగుతానా? సారీ అండి, నా పేరు అమ్మాలిని. హేమమాలినియా? పెద్ద సినిమా హీరోయిన్లా అదేం పేరు? అమ్మాలి అనే పేరు సినిమాలో వేసేవాళ్ళే గాని చూసేవాళ్ళు ఎట్టుకోకూడదా? నీ అసలు పేరేంటో చెప్పు. నా అసలు పేరుతో పనేటి? మాట వరుసకి బిల్డింగ్ కట్టక ముందు గొయ్యి తవ్వి పునాది రాయేస్తారు, ఆ తర్వాత బిల్డింగ్ కట్టేస్తారు. ఇప్పుడు చూసే వాళ్ళకి బిల్డింగ్ అవ్వపడుద్దు గాని దాని పునాది రాయి అవ్వపడుద్దా? అలాగే నా పేరును. అధిక ప్రసంగాలు చేయకు. ఇంతకీ నీకు ఆ పేరు పెట్టింది ఎవరు? స్వయంగా సీఎం గారే పెట్టారు. సీఎం గారు పెట్టారా? అంటే చీఫ్ మినిస్టర్? సీఎం గారంటే చీఫ్ మినిస్టర్ కాదండి, మా సినిమా గారు శ్రీకాకుళం నుంచి వచ్చి నాకు ఈ పేరిట్టారండి. సరే సరే, నువ్వు వెళ్ళి కార్ రెడీ చేయి. అలాగే మేడం. నువ్వు వంట పని ఇంటి పని బాగా చేస్తావా? నేను సైడు సైగిపోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటదండి. అంటే జాగ్రత్తగా ఏనండి. నేను ఉదయం 8 గంటలకు వచ్చేస్తానండి. రాగానే పేపర్ గీపరు చదివేసి అన్నట్టు మన ఇంటికి ఈనాడు పేపర్ వస్తుందండి. ఏ పేపర్ చదివితేనే గానీ పని చేయలేవా? పేపర్ చదవకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎట్టా తెలుస్తుందండి. నేను వచ్చేసరికి టిఫిన్ కావాల్సిన పప్పు గిప్పు రుబ్బీసి ఉంచేస్తే నేను వచ్చి టిఫిన్ వండేస్తానండి. నువ్వు టిఫిన్ చేయడానికి మరో మనిషి పప్పు రుబ్బాలా? అదేం కుదరదు. ఉదయం 6:30కి నాకు బెడ్ కాఫీ ఇవ్వాలి. ఇమ్మంటే ఇస్తానండి, కానీ దానికి కొంచెం ఎగస్ట్రా అవుద్దండి. పారేస్తానులే. అలా సిరాగ్గా చెప్తే ఎట్టాగండి? మీకు ఇష్టం అయితే చెప్పండి, నేను ఏరే బంగ్లా చూసుకుంటాను. సర్లే. సర్లే అంటే కాదండి, పూర్తిగా అయ్యానండి. నేను సరిగ్గా 11 గంటలకు వచ్చి వంట చేసేస్తానండి. కానీ నేను వచ్చేసరికి కూరగాయలు తెచ్చి రెడీగా ఉంచాలా. ఏ తమరు కూరగాయలు తేవడానికి నామోషి ఫీల్ అవుతారా? నా మూసి ఏం లేదండి, తెమ్మంటే తెచ్చేస్తాను, కానీ దానికి కొంచెం ఎగస్ట్రా అవుద్దండి. ప్రతిదానికి ఎగస్ట్రా ఎగస్ట్రా అంటున్నావు. ఇంతకీ నీకు జీతం ఎంత కావాలి? టిఫినీలు భోజనాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఓ 2 వేలు ఇప్పించండి. 2000? ఏ నువ్వేమన్నా జిల్లా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాననుకుంటున్నావా? ఏ జిల్లా కలెక్టర్ 2 వేలు ఇస్తే ఉద్యోగం చేస్తున్నాడండి? నాకు చూపించండి, చూస్తాను. ఇష్టం లేకపోతే చెప్పండి, మరో బంగ్లా చూసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? డబ్బు పారిస్తే నీలాంటి పని మనుషులు పావలాకి 25 మంది దొరుకుతారు. ఆ రోజులు పోయాయండి. చాలా మంది లేడీసు ఆడపిల్లల కంటం ఇట్టం లేక ఆ బారసంలో చేంజ్ తీసుకుంటున్నారా? పుట్టిన ఆడకూతుళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదివిసుకుంటున్నారా? ఇలాంటప్పుడు మీకు పని మనుషులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి? ఈ పాయింట్ గమనించే నేను 2 వేలు అడిగానండి. మీకు ఇట్టం లేదంటే చెప్పండి, నేను మరో బంగ్లా చూసుకుంటాను. సర్లే పారేస్తాను గాని లోపలికి వెళ్ళి పని చూడు. థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటమ్మా ఎప్పుడు లేని వేళ ఇంత లేట్ అయ్యా? ఎవరో మినిస్టర్ వచ్చారంటే సార్, దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. మన విశాఖపట్నానికి రోజుకో మినిస్టర్ రావడం వల్ల మరో హైదరాబాద్ లా తయారైంది. సారీ సార్, అనుకోకుండా లేట్ అయింది. ట్రాఫిక్ జామ్ అయితే నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? లోపలికి వెళ్ళి పని చూడు. కావేరి, నువ్వు వచ్చే రూట్ లో రోడ్ల నిండా గతుకులు గోతులే ఉన్నాయి. మినిస్టర్లు తరచుగా వస్తుంటే రోడ్లైనా బాగు చేస్తారు. మినిస్టరు లేడు, ట్రాఫిక్ జాము లేదు.
హాస్పిటల్లో క్యారేజ్ ఇచ్చి వచ్చేసరికి ఈ టైం అయింది. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళొస్తున్నావా? రోజు చేస్తున్న పనే అది. కాకపోతే ఇవాళ కాస్త లేట్ అయింది. మరి మన బాస్ అడిగినప్పుడు హాస్పిటల్ కని చెప్పకుండా ట్రాఫిక్ జామ్ అని ఎందుకు చెప్పావు? నా బాధల్ని అందరికీ పంచడం నాకు ఇష్టం ఉండదు. అది సరే గాని ఈ రోజు కూరేం చేసావు? ఏ కూర చేయలేదు. ఏ కూరగాయలు తెచ్చుకునే టైం ఎక్కడిది నాకు? అంత బిజీ షెడ్యూల్ అనేది? అలాగే అనుకోవాలి మరి. ఉదయం 5 గంటలకే నిద్రలేచి కాస్త కాఫీ తాగేసి వంట పని ఇంటి పని పూర్తి చేసేసరికి 9 అవుతుంది. ఆ తర్వాత గబగబా స్నానం చేసి హాస్పిటల్కి క్యారేజ్ తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి 2 బస్సులు మారి ఇక్కడికి రావాలి. సాయంత్రం కూడా మళ్ళీ ఇదే ప్రోగ్రాం. ఇంకా మార్కెట్కి వెళ్ళే టైం ఎక్కడుంటుంది నాకు? అయితే నీకింట్లో సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా? ఇక్కడెవరూ లేరు. నాకున్న సమస్యలే నాకు బంధువులుగా మారిపోయాయి. నేను వాటికి సేవలు చేయాలే తప్ప అవి నాకు సాయం చేయవు. ఎంతసేపు అండి ముక్కేయండి ఏబిసిడి గారు? ఈఎఫ్జిహెచ్ మర్చిపోయావు. నా పేరు ఏబిసిడిఎఫ్జిహెచ్ రమణారావు. అంటే అలగా బాలచంద్ర ధ్యానేశ్వర పళ్ళుగుణ గౌరీ హనుమాన్ రమణారావు. నేను ఆఫీసర్స్ క్లబ్ మెంబర్ని. ఆ పేరు మాత్రం అంత పొడుగుంది కానీ ఫేట్ మాత్రం లేదు నీకు. ముందు మొక్కేయండి. ఓ ముద్దయిండి బాబు అని ముస్టాడు అడిగినట్టు అలా అరుస్తావేంటి? వేస్తానుండు. మొక్కేసే ముందు 30 సార్లు ఆలోచించాలి. అంతగా ఆలోచిస్తున్నావు కాబట్టి వరుసగా ఫుల్ కౌంట్లు ఇస్తున్నావు. ఇస్తా ఇంకా ఇస్తా. అలా ఇచ్చి ఫైనల్ గా జాక్ పాట్ కొడతా. జాక్ పాటే కొడతారు, ఫుల్ బాటిలే కొడతారు. ముందు మొక్కేయండి మాస్టారు. బ్యాకాడడం అంటే చేతులు పీకేలా మొక్కేయడం తీయడం కాదు. అదొక ఆర్ట్. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. పద్ధతిగా ఆడాలి. నేను మా ఆఫీసర్స్ క్లబ్ లో ఆడేటప్పుడు ఫ్లాష్ బ్యాక్లు వద్దు, పాయింట్లోకి రండి. షో. నాది 40. నాది 60. గురువుగారు మీదెంత? జస్ట్ 80. ఇంకే క్యాష్ కొట్టించండి. ఇస్తానులే, రాసుకో. ప్యాకెట్లో రాసుకోటాలు పూసుకోటాలు ఉండవు. మమతలు మమకారాలు బంధాలు బంధుత్వాలు ఉండవు. అందుకే తమ్ముడే ప్యాకెట్ అన్నారు. ముందు డబ్బులు తీయండి. ఇట్స్ టూ మచ్. ఇదే మా ఆఫీసర్స్ క్లబ్లు అయితే ఇలా చీప్ గా డబ్బులు అడగరు. మరి చాచి కొట్టి అడుగుతారా? కహానీలు వద్దు కానీ క్యాష్ తీయండి. మిగతాది నెక్స్ట్ రౌండ్ లో ఇస్తాను. అసలు ప్రాబ్లం ప్యాకలో లేదు, నేను కూర్చున్న ప్లేస్ లో ఉంది. ఇక్కడ వాస్తు బాలేదు, అందుకే వేస్ట్ కార్డ్స్ అన్ని వస్తున్నాయి. ప్లేసులు మారుదాం. మా బాకీలన్నీ రాబట్టుకోవాలిగా. మీ ఇష్టం, ఎక్కడ కూర్చుంటారో చెప్పండి. పోనీ నా ప్లేస్ లోకి వస్తారా? అది ఉత్తరం అంటే కుబేరస్థానం. నో ప్రాబ్లం, తప్పకుండా వస్తాను. ఇక వరుస జాకుపాట్లే. మొత్తం మీ అందరు బాకీలు క్లియర్ చేసి పారేస్తాను. ఇక్కడ కూడా ఈ వాస్తు గొడవ ఏంటండి? అమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. వాస్తు లేని చోటు తెచ్చు మీకు చేటు అన్నారు. అది బాగోలేకే ఇంతసేపు కౌంట్లు ఇచ్చుకుంటూ పోయాను. ఇక ఇప్పుడు చూడండి, మొత్తం మీ అందరి అకౌంట్లో సెటిల్ చేసి పారేస్తాను. సరే, అలాగే. మా డబ్బులన్నా వస్తాయిగా. నాది షో 40. నాది 60. గురుగారు మీదెంత? ఫుల్ కౌంట్ వేసుకోండి. ఏంటి వేసుకునేది? వాస్తు బాగానే పనిచేస్తున్నట్టుంది. ముందు డబ్బు తీయండి. డబ్బులు ఎక్కడ పోతాయి? మొత్తం అందరు అమౌంట్లో రేపు క్లియర్ చేస్తాను. కానీ టైం వేస్ట్ చేయకుండా ముక్కలు పంచండి. ఏంటి పంచేది? ముందు డబ్బు పెట్టు. నా 50 కూడా ఇచ్చేయి. ఎంతమంది కప్పెడతావా? నాకు 80 ఇవ్వాలి. ఎందుకు అలా సీరియస్ అయిపోతారు?
ఇదే మా ఆఫీసర్స్ క్లబ్ లో అయితే మరోసారి ఆఫీసర్స్ క్లబ్ అన్నామంటే మక్కిలు ఎరగదీస్తాను. ముందు మా డబ్బులు ఇవ్వు. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బుల్ది. ఇస్తానయ్యా, బ్యాంక్ టైం కూడా అయిపోయింది. రేపు ఉదయాన్నే డ్రా చేసి ఇస్తాను. ఆహా, ఆఫీసర్ గారికి ఏటీఎం లో అకౌంట్ లేదేమో. పిచ్చి పిచ్చి వేషాలేక ముందు మా డబ్బులు తే. ఎందుకలా అరుస్తారు? ఇదే మా ఆఫీసర్స్ క్లబ్ లో అయితే ఇలా అరుపులు కేకలు ఉండవు. కొంచెం మేనర్స్ నేర్చుకోండి అయ్యా. మేము నేర్చుకోవడం కాదు, నీకు నేర్పుతాం. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నా పేరు ABCDFGH రమణారావు. అయితే ఏంటంట? నా పేరు IJKLMNOP కృష్ణారావు. హ, నా సంగతి నీకు ఇంకా తెలియదు కావాలా? మర్యాదగా డబ్బులు ఇస్తే సరి, లేదంటే ఇక్కడే లేపేస్తా. ఇదిగో, నాతో పెట్టుకోవద్దు. పోలీసులకు ఫోన్ చేసి మీ అందరిని బుక్ చేయిచ్చేస్తాను. పోలీసుల దాకా ఎందుకు? డబ్బు ఇవ్వకపోతే మేమే బుక్ చేసేస్తాం. ఆడితో మాట్లాడన్నా 4 పీకితే ఆడే ఇస్తాడు. అంతేనంటావా? అంతే. అయితే కానీ అబ్బబ్బబ్బబ్బా, దిక్కుమాల ఆఫీసులో వెయిట్ చేసి పిచ్చెక్కిపోయిందనుకో. ఏం చేస్తాం? పని అవ్వాలంటే అన్ని భరించాలి, తప్పదు. చెప్పడం తేలికే, ఒక్కసారి అక్కడికి వెళ్ళి కూర్చుంటే తెలుస్తుంది. ఉద్యోగం పోగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇలా బాధపడటం ఎందుకు? భోజనానికి వస్తాం అనుకున్నాం, రాలేదే బాబు. మధ్యాహ్నం ఏం తిన్నావో ఏమో, తీసుకో బాబు. సర్లే, కష్టపడిపోయి వస్తారనే కదా అక్క నువ్వు గంట నుంచి కిచెన్ లో కూర్చొని అల్లుడు గారికి టిఫిన్ చేసి పెట్టారు. తిను బాబు. వెళ్ళిన పని అయిందా బాబు? అంత తొందరగా ఎక్కడవుతుందండి? వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అడుగుతుంటారు. మిగిలిన తర్వాత ఇస్తాను, ముందు పని అయ్యేలా చూడండి అని వాళ్ళకి నచ్చ చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. డబ్బుదే ఉందిలేండి, ఎలాగోలా అడ్జస్ట్ చేద్దాం. పని అయితే అవుతుందన్నారు కదా. ఎవడి కోసం అవుతుంది? ఆ గుమస్తాగాలు ఏడుస్తారని కానీ, లేకపోతే ఆఫీసర్స్ క్లబ్ నుంచి ఓ ఫోన్ కొట్టించి పని చేయించుకునేవాడిని. అవన్నీ ఎందుకులేండి, ఇంతకీ పోస్టింగ్ ఇస్తానన్నారా లేదా అది చెప్పండి. ఎవడి కోసం ఇస్తారు? ఎక్కడో అయితే ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు. నేను ఇక్కడే హెడ్ ఆఫీస్ లో పోస్టింగ్ కావాలని అడుగుతున్నాను. నిజంగా వస్తే మంచిదే బాబు, అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు. అవుననుకోండి, కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కాకపోతే భార్గవ్కి ఉద్యోగం లేదు, ఇంటి పరిస్థితులు కూడా బాగోలేవు. నేను ఇక్కడ ఉంటే గానీ ఈ ఇల్లు చక్కబడదు. అందుకే ఇక్కడ పోస్టింగ్ అడిగాను. ఇవాళ రేపో ఆర్డర్స్ వచ్చేస్తాయి. విత్ ఇన్ 1 వీక్ మొత్తం అంతా సెటరేట్ చేసేస్తాను. నువ్వు ఆ మాట అన్నావు చాలు బాబు. అల్లుడువైనా కొడుకువైనా నువ్వే. ఏదోలా ఈ కుటుంబాన్ని నువ్వే ఒడ్డు చేర్చాలి. కాఫీ తీసుకొస్తాను, నువ్వు తింటుండు బాబు. నిజంగానే ఆఫీస్కి వెళ్ళారా? ఏంటి సిబిఐ ఆఫీసర్లా ఎంక్వైరీ మొదలు పెట్టావు? ఏం లేదు, మధ్యలో ఏ పేకాట్లోనో డబ్బు పోగొట్టారేమోనని అనుమానం వచ్చి అడిగాను. మీకు అలవాటే కదా. నా బతుక్కి ప్యాకాట్ ఒకటి. మీరిచ్చిన ముష్టి 1000 రూపాయలతోనే పనులు అయిపోవు. వాళ్ళు అడిగిన మిగతా డబ్బులు తర్వాత ఇస్తానంటేనే నా మీద నమ్మకంతోనే ఇచ్చింది తీసుకున్నారు. నమ్మమంటారా? నీ ఇష్టం. కట్టుకున్న మొగుడు తప్ప దేశంలో అందరినీ నమ్ముతావు. అది నీతో వచ్చిన గొడవ. నేను కాబట్టి భరిస్తున్నాను గానీ మరొకడైతే ఎప్పుడో విడాకులు ఇచ్చేసేవాడు. అదే మాట నేను అనగలను. మేడం 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 గారండి, యు డర్టీ డెవిల్, ఉదయం లేవగానే నీ దరిద్ర కొట్టు మొహం చూపిస్తావేంటి? మిమ్మల్ని అగ్గొట్టి బెడ్ కాఫీ ఇమ్మన్నారు కదండి. నాకు బెడ్ కాఫీ ఇమ్మన్నాను గానీ నన్ను నిద్ర లేపమని చెప్పలేదు. మిమ్మల్ని అగ్గొట్టపోతే కాఫీ ఎలా తాగుతారండి? కాఫీ చేసి ఫ్లాస్క్ లో పోసి అక్కడ పెడితే చాలు, అంతేగాని నన్ను నిద్ర లేపి నీ దిక్కుమాల మొహం చూపించక్కర్లేదు. వెళ్ళు. హేమమాలిని, నాకు భోజనం పెట్టు. అక్కడే ఉంది మేడం. కనపడుతూనే ఉంది. నిన్నొచ్చి వడ్డించమంటున్నాను. వంట చేయడం నా డ్యూటీ గాని వడ్డించడం మీకు తినిపించడం నా డ్యూటీ కాదండి.
ఏంటా పొగరబోతు సమాధానం? నేను ఇక్కడి నుంచి అడుగుతుంటే నువ్వు అక్కడి నుంచి సమాధానం చెప్తావేంటి? నేను రాగానే నువ్వు నా దగ్గరికి రావాలని తెలీదా? నా దిక్కుమాలి మాకు మీకు చూపించడం నాకు ఇష్టం లేక రాలేదండి. ఉదయం ఏదో అన్నానని ఇప్పుడు దెప్పి పొడుస్తున్నావా? దెప్పడం కాదండి, కాఫీ చేసి ప్యాస్లో పోయడమే నా డ్యూటీ తప్ప నా ముఖం మీకు చూపించడం నా డ్యూటీ కాదన్నారు కదండి. అందుకే భోజనం కూడా టేబుల్ మీద ఎట్టేసి నా ముఖం నా దగ్గర ఎట్టుకున్నానండి. మాటకు మాట చెప్తావేంటి? వడ్డిస్తావా వడ్డించవా? వడ్డించమంటే వడ్డిస్తానండి, కానీ దానికి కొంచెం ఎగస్ట్రా అవుద్దండి. అలాగా ఏయ్ ఏంటిది? ఈనాటి రామాయణం అండి. నేను అడిగేది నువ్వు ఏ సీరియల్ చూస్తున్నావని కాదు, అసలు టీవీ ఎందుకు చూస్తున్నావని. టీవీ ఉంది చూడటానికే కదండి. నేను టీవీ కొనుక్కుంది పని మనుషులు చూడటానికి కాదు. ఎంత ధైర్యం నీకు? టీవీ చూడటానికి ధైర్యం ఎందుకండి? పైగా ఈ సీరియల్ ఎంత హిట్ అయిందో తెలుసా అండి? ఒక్కరోజు చూడకపోతే పిచ్చెక్కిపోతుందండి. 5 నిమిషాలు ఆగండి. నోర్మోయ్, నేను పడేసే ఎంగిలి మెతుకులు తింటూ నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండే నీకు కూడా టీవీ కావాల్సి వచ్చిందా? ఏంటంటే కుక్కలో గిక్కలంటే ఓ అడ్డదిడ్డంగా మాట్లాడేస్తున్నారు. మేము వండే వంట మీరు తింటున్నారు కానండి, మీరు పారేసే ఎంగిలి మెతుకులు మేము వేరుకు తింటలేదండి. ఈ మాట ఇంకొస్తారు అనకండి. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? పని మనిషి అన్నాక రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఏంటో రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి పని మనుషులు అంటే మీరు పెంచుకుని కుక్క పిల్లలు కాదండి. మాకుండే గౌరవం మాకు ఉంటదండి. మా దయాభిక్షతో బతికే మీ గౌరవం ఏంటి? మీలాంటి వాళ్ళు మా కాళ్ళకు వేసుకునే చెప్పులతో సమానం. ఆ చెప్పులు కూడా మీరు రమ్మంటే మీ దగ్గరికి రావండి, మీరే ఆడి దగ్గరికి వెళ్ళి తొడుక్కోవాలా? షటప్! ఆర్గ్యూ చేసావంటే పళ్ళు రాలగొట్టేస్తాను. రాలగొట్టండి చూద్దాం. మీరు డబ్బు ఎత్తున్నారేమో, నేను పని చేస్తున్నానేమో, అంతవరకే మనకు అనొచ్చును. నన్ను కుక్కలతోనూ చెప్పులతోనూ పోల్చారనుకోండి, నేను ఒప్పుకోను. షటప్! నేను నీ క్షణమే పనిలోంచి తీసేస్తున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మీరు గెట్అవుట్ చేసేది ఏంటంటే నేనే గెట్అవుట్ అయిపోతాను. ఎంతో అమ్మగారు మరొకరు దొరకపోరు. చిచి, ఈ పని మనుషులందరిది ఒకటే జాతి, విశ్వాసం లేని నికృష్ట జాతి. హలో, ఓ అమ్మగారు, నాన్న నూకాలని. నూకాలా? ఆ పేరున్న వాళ్ళెవ్వరూ నాకు తెలీదు. అదేటమ్మగారు అలాగంటారు? నాను మీ పని మడిచి నూకాలని. ఇప్పుడు నువ్వు నా పని మనిషివి కాదు, నాకెందుకు పనికిరాని మనిషివి. ఎందుకు ఫోన్ చేశావు? అలాగున్నారో కనుక్కుందామని. నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వు వెళ్ళిపోతే మంచం ఎక్కేసి మూలుగుతో పడుకుంటాననుకున్నావు కాబోలు. అదేం లేదు, హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాను. చాలా పోన్లే అమ్మా, నాకు కావాల్సింది కూడా అదే. ఓ అన్నం తిన్నారా అమ్మా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అన్నానికి కూడా గతిలేని దాన్ని అనుకుంటున్నావా? శుభ్రంగా తిన్నాను, కావాల్సినవన్నీ చేయించుకుని మరీ కడుపు నిండా తిన్నాను. వంట చేసి పెడతానికి పని మడిచి దొరికిందన్నమాట. చక్కగా దొరికారు. నీకంటే బాగా పనిచేస్తున్నారు. నీలాగా వాగుళ్లేదు. మొగుడు పెళ్ళాలు సంసారమని నీతులు చెప్పరు. నేను చెప్పకుండానే పనులన్నీ చేసుకుపోతున్నారు. వాళ్ళకి నేనెంత చెప్తే అంతే. నీలాగా మాటకు మాట సమాధానం చెప్పరు. నేను చెప్పినట్టల్లా వింటారు, చెప్పినట్టల్లా చేస్తారు. వాళ్ళొచ్చాక నా ప్రాణం సుఖంగా ఉంది. ఆ మాట చాలమ్మా, అది కనుక్కుందామని ఫోన్ చేశా. నేను బాగోలేదని చెప్తే తిరిగి వచ్చేద్దాం అనుకుంటున్నావేమో. డబ్బు పారేస్తే ఎంతమంది పని మనుషులైనా దొరుకుతారు. అంచేత నువ్వు రానక్కర్లేదు. నాకు పెద్ద మనుషుల దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. నీలాంటి పని మనుషుల మాటలు వింటూ కూర్చుంటే అవన్నీ మిస్ అయిపోతాయి. అంచేత ఇంకెప్పుడు ఫోన్ చేయకు, అర్థమైందా? ముందు ఫోన్ పెట్టేయ్.